హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ తుర్కా. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంటను కొట్టుబడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి. సో అప్పుడు వీడియోస్ అయితే అస్సలు మిస్ కాకుండా చూసేయచ్చు కదా మరి. సో ఇంకెందుకు ఆలస్యం, పక్కనే ఉన్న బెల్లని కొట్టేయండి. ఓకే, ఇంతకీ ఏంటి ఎక్కడికి వెళ్ళా అనుకుంటున్నాను కదా. సో మేమైతే ఒక 15 డేస్ లాంగ్ ట్రిప్ వేసాము, అది కూడా కార్లో అనమాట. సో అందుకని చెప్పి ఈ ప్లేసెస్కి వెళ్ళాలి ఈ ప్లేసెస్కి వెళ్ళాలి అని చెప్పి ఒక మంచిగా షికార్ చేసేది ఒకటి, ఒక టెంపుల్ అలా అనమాట. అలా ప్లాన్ చేసుకున్నాం మేము. సో బికాస్ కిడ్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి అన్ని టెంపుల్స్ అంటే బోరింగ్ అయిపోతారు కదా, అందుకని చెప్పేసి అనమాట. ఇప్పుడైతే మేము హోజిక్నల్ బోట్ రైడింగ్ అది అయిపోయింది కదా, అది అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాము. ఆ రూమ్కి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ డే మళ్ళీ జర్నీ నెక్స్ట్ పళనికి వెళ్తున్నాం అనమాట. పళని అంటే అందరికీ తెలుసు, సుబ్రహ్మణ్య స్వామి గుడి చాలా చాలా ఫేమస్ కదా. సో అందుకని చెప్పి అసలు ఇక్కడ హోజిక్నల్ అయితే ఈ ప్లేస్లో రూమ్ అసలు 1000 రూపీస్ అండి. 4 బెడ్స్ ఇచ్చారు. యాక్చువల్లీ నేను రూమ్ తీద్దాం అనుకున్నాను కానీ బట్ కుదరలేదు. అసలు ఫుల్ టయర్డ్ అసలు అవ్వలేదనమాట నాకు. లేకపోతే అది మీకు చిన్నగా చూపిస్తూ ఉన్నాను సరిగ్గా, కానీ ఇది అయిందో లేదో నాకు తెలియదు కానీ. సో అలా అనమాట. ఇంకైతే మొత్తానికి మేము అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి కొంచెం తినేసి మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట మా జర్నీ. ఇంక ఇక్కడ భోజనాలన్నీ అయిపోయిన తర్వాత అసలు జర్నీ చూసారా, మేము తిరుపతి టు హోజిక్నల్ వెళ్ళేటప్పుడు నైట్ వెళ్ళాము కదా, అందువల్ల సరిగ్గా అసలు ఏమి తీయలేదు నేను, ఎందుకంటే ఏం కనబడట్లేదు. బికాజ్ నార్మల్గానే కనబడదు, అడవులై ఉంటే ఇంకేం కనిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు చూసారా మార్నింగ్ వ్యూ ఎంత బాగుంది, ఇటు చెట్లు అటు చెట్లు రెండు అలా కలుసుకొని మాకేవో వెల్కమ్ చెప్తున్నట్టుగా, రండి మహారాణి గారు రండి అన్న టైప్లోని వెల్కమ్ చెప్తున్నట్టుగా అన్నంత ఫీల్ అనిపించింది అనమాట. నిజంగా ఎంత బాగుంది కదా అసలు ఆ వ్యూ అయితే. ఇంకా అలా మేము కొంతసేపు కార్లో పిక్స్ దిగి మంచిగా ఫొటోస్ అవి దిగుతూ అలా ఉన్నాం. బికాస్ ట్రిప్స్ అంటేనే మనకి అన్ని మెమరీస్ ఉండాలి కదా. ఇంకా మళ్ళీ మధ్యలో ఆగి అక్కడ కొంచెం స్నాక్స్ అనమాట, పిల్లలు కాబట్టి ఎక్కడ ఎలా మధ్యాహ్నం ఒకసారి ఈవినింగ్ ఒకసారి అలా ఇది చేస్తూ ఆగి వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఇంకా అక్కడి నుంచి తర్వాత మళ్ళీ మేమైతే ఇంకా పళని వచ్చేసాము. సో అది కూడా పళని కూడా నైట్ వచ్చాము, బట్ అప్పుడు నాకు వీడియో తీయడం కుదరలేదు, పడుకుంటాయి అనమాట. ఇంకా మార్నింగ్ లెగిచేసరికి ఇంకా పళనికి వెళ్ళటానికని బస్ స్టాప్ దగ్గరికి వచ్చామన్నమాట. అంటే అక్కడ మాకు ఐడియా లేదు కదా టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఏంటి, కార్ ఉంది, కార్లోంచి వెళ్ళిపోవచ్చా లేకపోతే వెహికల్ ఎలా చేస్తారా, ఇవన్నీ కనుక్కుందామని చెప్పి సో అలా అని వెళ్ళామన్నమాట. అలా అని వెళ్తే అసలు వ్యూ అయితే సూపర్ ఉంది. ఇంకా తర్వాత ఏమన్నారంటే రోప్వే ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్పారనమాట. బట్ రోప్వే దీనికోసం అని చెప్పి వెళ్దాము, రోప్వే ఎప్పుడు ఎక్కలేదా అంటే ఎక్కాము కానీ బట్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేద్దాంలే అని చెప్పేసి అని ఇంకా అక్కడి నుంచి అలా కొన్ని షాప్స్ అయి ఉంటుంటే అలా షాప్స్ అన్నీ చూసుకొని ఇంకా మళ్ళీ అక్కడి నుంచి అలాగ టెంపుల్ కోసం అని వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా యాక్చువల్గా ఏంటి అని అంటే రోప్వే అన్నారు, ట్రైన్ ఉన్నదన్నారు. తర్వాత లాస్ట్కి ఎన్ని దారులు ఉన్నా దేవుడు మాత్రం నీకు ఒక 2 కాళ్ళు ఇచ్చాను కదా, నీ దగ్గరే ఒక వాహనం ఉండేటప్పుడు అవన్నీ ఎందుకు నీకు నచ్చుతుందిగా అని ఆదేశాలు ఇచ్చారేమో అనుకుంటున్నాను. సో అందుకని చెప్పి నేను ఇంకా రోప్వే అవ్వలేదు. చాలా దియాషుడు ఎంత బాగుందో వాళ్ళే అనిపించింది తప్ప కానీ నెమలిపించాలి తెలీదు చిన్న పాడ అంతే కదా. లేక నాకు అవ్వట్లేదు తీయడం కాబట్టి నేను ఆ క్లిప్పింగ్స్ అన్నీ అలా రాగా ఉంచాను, ఎందుకంటే మంచి మ్యూజిక్ దేవుడివి వింటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. సో మీకు కూడా మంచిగా మనసుకి హ్యాపీగా అనిపిస్తుందని అలా ఉంచేసాను అనమాట.
అందుకే నేను సౌండ్స్ అయితే ఏం తీయలేదు. ఇంకా అక్కడి నుంచి అవన్నీ నడుస్తూ వెళ్తున్నప్పుడు ఇలాగ అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ట్రెడిషన్స్ ఉంటాయి కదా. ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళు కావిడ్లు మోసుకుంటూ వెళ్తారంట మెయిన్ సుబ్రహ్మణ్య స్వామికి. అలాగే భలే ఉన్నాయి ఆ కావిడ్లు కూడా, చిన్న చిన్నగా పట్టుకొని వెళ్తున్నారు. సో అవి కూడా చూసి భలే అనిపించింది. మేమైతే ఇంకా రోప్వేకి వెళ్తే అక్కడ అవ్వట్లేదండి, పని చేయట్లేదు అన్నారు. సరే ట్రైన్కి వెళ్దాంలే అని చెప్పేసి అని ట్రైన్కి వెళ్ళాము. ట్రైన్కి వెళ్తే అక్కడ ఏమన్నారంటే ట్రైన్లోని 10 మినిట్సే జర్నీ అంట. కానీ అక్కడ ట్రైన్ దీనికోసం వెయిట్ చేయడం, టికెట్స్ దీనికోసం వెయిట్ చేయడం 2 అవర్స్ పడుతుంది అన్నారు. ఈజీగా 2 అవర్స్ 3 అవర్స్ పడుతుంది అన్నారు. అక్కడ కొంతమందిని అడిగాము. అడిగితే టెంపుల్ నడిచేయొచ్చా, నడిచేస్తే వెళ్ళిపోవచ్చా, ఎందుకంటే మనకి తిరుపతి ఇవంటే చాలా ఎక్కువ ఉంటాయి కదా. సో అలానే ఇది కూడా అంత ఎక్కువ ఉంటే, బికాజ్ అప్పటికే మేము చాలా ట్రిప్స్ వెళ్ళి వస్తూ ఉన్నాం కదా, ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా ట్రిప్స్ వెళ్ళాలి, ఇంకా ఫుల్ టయర్డ్ అయిపోతామని చెప్పేసి అడిగామన్నమాట. అడిగితే లేదు 20 మినిట్స్ పడుతుంది, అంతకు మించి ఏం పట్టదని చెప్పారు. సో అది ఇక్కడ ఏంటంటే మనం వెళ్ళగానే రోప్ వేక్ అనమాట ఇది. బట్ అక్కడ రోప్ వే పని చేయట్లేదు అన్నారు. మేము జస్ట్ డీటెయిల్ కనుక్కుందామని వెళ్ళి వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడ మనకి వెహికల్స్ అలాగ తిరుగుతూనే ఉంటాయండి. ఫ్రీ వెహికల్స్ అయితే భలే అనిపించింది నాకు. కంటిన్యూగా వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయన్నమాట. అక్కడికి ఒక వెహికల్ వస్తుంది, మళ్ళీ అందులో మనం వెళ్ళి ఇంకొక స్టాప్ దగ్గర ఆపుతారు. ట్రైన్ ఎక్కాలనుకుంటే అక్కడ ట్రైన్ స్టాప్ దగ్గర ఆపుతారనమాట. అక్కడ మన నుంచి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవచ్చు, లేదు అంటే నడుచుకొని వెళ్ళవలసిన అక్కడి నుంచి నడిచి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. చూసారు కదా, ఇవే వెహికల్స్ అనమాట. ఇంకా ఆ వెహికల్స్లో మేము ఎక్కేసాము. ఎక్కేసి ట్రైన్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి, తెలియదు కదా ఫస్ట్ ఖాళీ ఉంటుందా ఎలా ఉంటుందా అని చెప్పి ఫస్ట్ ట్రైన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. భలేగా అనిపించింది, ఇదొక ఎక్స్పీరియన్స్. భలే ఉంటాయి కదా ఇలాంటి వెహికల్స్లో వెళ్ళేటప్పుడు, అది టెంపుల్ రిలేటెడ్వి అలాంటివి నాకు భలే అనిపిస్తుంది అబ్బా అసలు. ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. ఇంకా అక్కడి నుంచి మేమేమో చెప్పాను కదా ట్రైన్ కూడా అసలు అంత రష్ ఉంది అని చెప్పేసి అని, బాబు ఎందుకులేరా బాబు అంత ఇది అని చెప్పేసి అని ఇంకా అన్నీ వదిలేసి మేమైతే నడకదారిలో వెళ్ళాము. ఇక్కడ హార్స్ కనబడుతుంది కదా, మనం అవుట్ వెళ్ళిపోయేటప్పుడు హార్స్ రైడ్ కూడా చేయొచ్చు. బట్ అంత కానీ మేము వెళ్ళినవన్నీ కూల్ ప్లేసెస్. ఇక్కడ పళని మాత్రం ఎంత, తమిళనాడు ఎంత ఎండలు ఉన్నాయంటే నిజంగా అసలు బాబోయ్ అసలు అనిపించింది. అస్సలు స్వెట్ వస్తూనే ఉంది, మామూలుగా లేదు. ఇక్కడ చూసారా ఇల్లు ఇలా పట్టుకెళ్తారనమాట కావిడ్లు, భలే అనిపించింది నాకు. అందుకే చిన్న క్లిప్స్ అయితే తీసానమాట. ఇదంతా కూడా టెంపుల్. ఇంకా అక్కడికి వచ్చేసిన తర్వాత మనకి మొబైల్స్ అవి ఏవి కూడా ఎలో చేయరు. ఆ మొబైల్స్, స్లిప్పర్స్ అవన్నీ పెట్టుకోవడానికి కూడా వేరే ప్లేసెస్ ఉన్నాయి, లాకర్స్ ఉన్నాయన్నమాట. అక్కడ మనం వెళ్ళి పెట్టేసుకోవచ్చు. పక్కన పెట్టేసుకున్న తర్వాత మేము ఇంకా నడకదారి అని డిసైడ్ అయిపోయాం కదా, నడిచేద్దామని చెప్పేసి అని ఇంకా నడడానికైతే స్టార్ట్ చేసామన్నమాట మా ప్రయత్నము. బట్ 20 మినిట్స్ అని అన్నారు. బాగానే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది, అంత ఏమీ అనిపించలేదు. మన తిరుపతి అంతలా ఏమీ లేదు, పర్వాలేదన్నమాట. ఇక్కడ అందరూ కూడా మనకి తిరుపతిలో ఎలా పెడతారో కర్పూరంతో మెట్లకి అలా పెట్టుకుంటూ కూడా వెళ్తున్నారనమాట. మొక్కులు అలా ఉంటాయి కదా, అలాగా దాంతో మళ్ళీ అలా భలే ఉంది. అది కావిడి అంట, అది దానికి నెమలి పించాలు అలా పెట్టి చేసి ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పట్టుకొని వెళ్తున్నారనమాట. ఇంకా అక్కడి నుంచి మేము అలాగా టెంపుల్ నడుస్తూ మంచిగా కొద్దిసేపు కూర్చొని అలా అనమాట. చూసారు కదా, ఇది టెంపుల్కి వెళ్ళేది ఆ పైదే టెంపుల్ అనమాట. ఇదంతా కూడా అక్కడ అసలు మార్నింగే ప్రసాదాలు అన్నీ కూడా చాలా చాలా బాగా పెడుతున్నారు. మేము అప్పటికి వెళ్ళేసరికి ప్రసాదం అయితే అయిపోయింది. బట్ ఇంకా మేము మంచిగా ఎక్కేసా. 2 రూట్లు ఉంటున్నాయి, స్టెప్స్ ఒకటి, ఇంకోటి కూడా కొంచెం స్టెప్స్ కాకుండా రాళ్ళులా ఉంటాయి కదా, ఆ టైప్ ఉన్నాయన్నమాట. బట్ మేము స్టెప్స్ వైపు వచ్చాము. సో అదైతే కొంచెం ఈజీ ఉంటుందేమో అనుకొని రాళ్ళు అవన్నీ ఎందుకులే అని, సో అలా అనమాట. మీరు ఏ రూట్ వెళ్ళాలనుకుంటే ఆ రూట్ డిసైడ్ అవ్వచ్చు అక్కడ. బట్ స్టెప్స్ కన్నా అదే బెటర్ అని చాలామంది అక్కడ అనుకుంటూ ఉన్నారనమాట. సో అది మ్యాటర్. ఇంక ఇక్కడైతే మేము టెంపుల్ అలా మెట్లు ఎక్కుతూ వెళ్తూ ఉన్నాము. అక్కడ మండపాలు పైన ఎంత బాగుందంటే ఆర్కిటెక్చరు, నేను కొన్ని వీడియోస్ తీయలేకపోయినబ్బా, నడిచి వెళ్ళటాలు
ఫుల్ టయర్డ్లో ఉండటం అదంతా కూడా అందువల్ల తీయలేకపోయాను సరిగ్గా. బట్ ఇదంతా చూడండి, టెంపుల్ పైకి వెళ్ళాక వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో కదా. అక్కడ చెరువు, ఇంకా చెట్లు, భవనాలు అన్నీ అనమాట. భలే అనిపించింది. ఇంక ఇక్కడికి వచ్చేసిన తర్వాత, పైకి వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళిపోవచ్చేమో అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చాక ఇంకా రష్ ఉంది. బాబోయ్, ఇంత రష్‌లోని ఎండ మామూలుగా లేదు, వాయించేస్తుంది అసలు. మొఖాలు వాడిపోయాయి. అప్పటికి ఏమి తినలేదు, మామూలుగా లేదు ఫ్రస్ట్రేషన్. ఇంకా అలా అని చెప్పేసి ఏం చేసామంటే, ఇంకా మెల్లగా అక్కడ ఇదైపోయిందనమాట దర్శనం అదంతా కూడా. ఇంకా ఎక్కేసాము. టికెట్ తీసుకున్నాము. 100 రూపీస్ టికెట్ అయితే తీసేసుకున్నాము. బికాజ్ అంత ఎండలోని జనాలు ఇదంతా ఎందుకులే, 100 రూపీస్ టికెట్ తీసుకొని చక్కగా దర్శనం అయితే చేసేసుకున్నామనమాట. దర్శనం చేసేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు మనకి ఈ వెహికల్‌లో మన దీనికి కిందకి దింపేస్తారనమాట. ఇంక అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత రూమ్‌కైతే వచ్చి నేను ఇంకా అలా పడిపోయాను అసలు ఇంకా. ఎందుకంటే ఆ ఎండలు, ఫుడ్ లేదు. అబ్బా! మామూలుగా లేదబ్బా! కానీ కొండ ఎక్కుతున్నంత సేపు చాలా బావుంది. బికాజ్ చెట్లు అన్నీ ఉంటాయి కదా, మధ్య మధ్యలో నడిచేదే అని. సో, ఇలా ఇంకా రిలాక్స్ అవుతూ మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికెళ్తున్నా ఏంటి చూసేసి లైక్